మీరు నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా? చికెన్ ప్రియులా? మటన్, ఫిష్ లాంటివి బాగా లాగిచ్చేస్తుంటారా? కానీ చుట్టుపక్కల వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ పండగ చేసుకున్న న్యూస్ ఇది. మాంసాహారం తింటే మెదడు బాగా పెరుగుతుందని ఓ న్యూస్. ఎలానో ఈ వీడియో మొత్తం చూసేయండి. ముందసలు మనిషి మాంసాహారి ఎప్పుడయ్యాడో మీకు తెలుసా? దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు మాంసాహారం తీసుకున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులకు మాంసం తినడం వల్ల మెదడు ఎలా డెవలప్ అయిందో అన్నదానికి పెద్ద థియరీనే ఉంది. మాంసం తినడం వల్ల మానవులకు మెదడు పెరిగిందా లేదా అన్న దాని మీద పరిశోధనలు చాలానే జరుగుతున్నాయి. దానికోసం లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మానవ దంతాల మీద ముందు అధ్యయనం జరిగింది. దక్షిణాఫ్రికాలోని ఆస్ట్రలోపిథికస్ జాతుల శిలాజ దంతాలను పరిశోధకులు పరిశీలించారు. దాదాపు 3 లక్షల సంవత్సరాల నాటి ఈ శిలాజాలు స్కర్క్ ఫౌంటైన్ గుహల్లో కనుగొనబడ్డాయి. అప్పటి ఆహారపు అలవాట్లను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అక్కడ దొరికిన ఎనామెల్లోని నైట్రోజన్ ఐసోటోపులను అధ్యయనం చేశారు. మామూలుగా మనిషి కానీ మరే జీవైనా సరే ఆహారం తీసుకున్నాక తిన్న ఆహారం నుంచి ఐసోటోపులు ఏర్పడతాయి. ఇవి దంతాలలోనే ఉండిపోతాయి. ఈ ఐసోటోపులు మనిషి మెదడు అభివృద్ధికి దోహదపడతాయి. ఈ ఐసోటోపులు 2 రకాలు, అంటే నైట్రోజన్ 14, నైట్రోజన్ 15 అని వీటిని పిలుస్తూ ఉంటారు. నైట్రోజన్ 14, నైట్రోజన్ 15 ఈ 2 కూడా వేరువేరుగా ఏర్పడతాయి. వీటిని అలాగే వేరువేరుగా కనుక్కోవచ్చు. ఇక నైట్రోజన్ 14 అనేది మాంసాహారం ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఏర్పడతాయి. అలాగే ఈ ఐసోటోపులలో ఇదే నైట్రోజన్ శాతం తక్కువగా ఉంది. వాటిని బట్టి అవి మొక్కలు మరేదైనా శాకాహారం తీసుకున్న వారని భావించవచ్చు. ఈ ఐసోటోపులను బట్టే మన సైంటిస్టులు పూర్వీకులు ఎంత మాంసం తిన్నారో అంచనా వేశారు. సో ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రిందటే మనవాళ్ళు మాంసం బాగా లాగించేసేవారట. అలాగే జంతువుల మాంసం ఎలా తీసుకుని తిన్నారన్నదానికి కూడా సాక్ష్యాలున్నాయి. ఇప్పుడైతే చికెన్ కట్ చేసుకోవడానికి చక్కగా మనకు ఒక మంచి నైఫ్ ఉంది. కానీ అప్పట్లో రాతి పనిముట్లు అలాగే కోత గుర్తులతో జంతువుల ఎముకలు కూడా దొరికాయట. వాటితోనే పని కానిచ్చేసేవారంట. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పనిముట్లన్నీ కెన్యా దేశంలో దొరికాయి. అంటే కెన్యాలో 2 లక్షల సంవత్సరాల క్రితమే చికెన్ లేదా మరేదో జంతువును కోసేశారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే నైట్రోజన్ ఐసోటోపులు ఎక్కువగా ఉన్న పళ్ళు దొరికిన వాటిలో చాలా తక్కువగా ఉన్నాయట. దానిని బట్టి అర్థం ఏమైందంటే అప్పట్లో వెజిటేరియన్స్ ఎక్కువగా, నాన్ వెజిటేరియన్స్ తక్కువగా ఉన్నాయని ఫలితాలు చూపించాయి. దీని అర్థం వారి ఆహారం ఎక్కువగా మొక్కల మీదే ఆధారపడిందని, మాంసం తక్కువగా వినియోగించబడిందని తేలింది. అయితే అప్పుడప్పుడు మాంసం తినడం తోసిపుచ్చలేమని పరిశోధకులు గుర్తించారు. మానవ మెదడు అభివృద్ధికి మాంసం తినడం తప్పనిసరి అనే ఆలోచనను ఈ అధ్యయనం సవాల్ చేస్తోంది. 2 లక్షల సంవత్సరాల క్రితం మాంసాహారం తీసుకున్న వాళ్ళు తక్కువే, కానీ వారి మెదడు మాత్రం ఎక్కువ. అయితే దీని గురించి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు నొక్కి చెప్తున్నారు. మన పూర్వీకులు మాంసాహారం తీసుకుని మనకు మేలు చేశారు అనుకుంటే పొరబడి త్వరగా వెళ్ళి మీరందరూ నాన్ వెజ్ మీద పడిపోకండి. పైన చెప్పుకున్నదంతా పరిశోధన స్థాయిలోనే ఉంది. మరీ ఎక్కువ నాన్ వెజ్ తింటే ఉన్న మెదడు కూడా కరిగిపోతుందని మరో అధ్యయనం చెప్తోంది. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం.